హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఇవాళ కనుపు చిక్కుడు హార్వెస్ట్ చేస్తూ నేను ఫాలో అయిన టిప్స్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏదైనా పర్వాలేదు, కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. చిక్కుడులో చాలా వెరైటీస్ ఉంటాయి. అందులోనూ ఈ కనుపు చిక్కుడు అనేది కొంచెం స్పెషల్. ఎందుకో కూడా చెప్తాను. ఇందులోని ప్రతి ఆకు పక్కన నుంచి పూత స్టార్ట్ అయ్యి గుత్తులుగా చిక్కుడు అనేది వస్తుంది. అందుకే దీని పేరు కూడా కనుపు చిక్కుడు అంటారు. అంటే ప్రతి కనుపు దగ్గర కూడా ఫ్లవర్స్ వచ్చి మనకి చిక్కుడు గుత్తులు గుత్తులుగా వస్తుంది. ఒకప్పుడు నా దగ్గర హైబ్రిడ్ చిక్కుడు అని ఉండేది. ఆ వెరైటీ ఏంటంటే పూత వచ్చిన తర్వాత అవి మనకి హార్వెస్ట్ చేస్తాం కదా, తర్వాత ఏదైతే ఆ టిప్ ఉంటుందో పూత వచ్చిన కొమ్మ అక్కడి నుంచి మళ్ళీ ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యి మళ్ళీ కాపు అనేది వచ్చేదనమాట. చాలా మంచి వెరైటీ. బట్ ఆ టైంలో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే చెట్టు చిక్కుడని ఈ హైబ్రిడ్ చిక్కుడు, కనుపు చిక్కుడు అండ్ పర్పుల్ కలర్ ఒకటి ఉంటుంది, అలా ఒక 4-5 ఒకేసారి గార్డెన్లో పెంచాను. దానివల్ల ఏమైపోయిందంటే అన్ని మొక్కల్ని చూసుకుంటూ కొంచెం నెగ్లెక్ట్ చేయడం జరిగింది. ఏంటంటే 1-2 సీడ్స్ మాత్రమే నేను సేవ్ చేయగలిగాను. అవి నెక్స్ట్ సీజన్లో పెడితే అవి జర్నేట్ కాలేదు, అలా మిస్ అయిపోయాను. చాలా ట్రై చేశాను వేరే వేరే ప్లేసెస్లో, బట్ ఆ పర్టిక్యులర్ వెరైటీ మాత్రం దొరకలేదు. చాలా బాగుంటుంది హైబ్రిడ్ చిక్కుడు అని మీరు ట్రై చేయండి. ఒకవేళ మీకు దొరికితే మాత్రం నా కామెంట్ సెక్షన్లో చెప్పండి, నాకు కూడా కావాలి. చాలా బాగా వస్తుంది దానికి ఈల్డ్. వీటిని అక్టోబర్, నవంబర్లో నాటుకోవాలి. జనవరి కల్లా తీగ మొత్తంగా ఫామ్ అయిపోతుంది. సో మనకి ఆల్మోస్ట్ ఏప్రిల్ టు మే వరకు కూడా వీటి నుంచి క్రాప్ అనేది తీసుకోవచ్చు. ఒకవేళ మీకు ఎక్కడన్నా ఇప్పుడు మొన్న నర్సరీ మేళల్లో దొరికినట్టు ఏదైనా నర్సరీస్లో వీటి నారు దొరికితే ఇప్పుడు కూడా పెంచుకోవచ్చు. కాకపోతే వచ్చేదంతా కూడా సమ్మర్ కాబట్టి మార్నింగ్ సన్ రేస్ తగిలేలా చూసుకోండి, లేదా ఈవినింగ్ ఆఫ్టర్ 3 నుంచి 6 వరకు ఎండ ఎలాగో ఉంటుంది కాబట్టి సమ్మర్లో అలా పడేటట్టు చూసుకోండి. డైరెక్ట్ సన్ లైట్లో పెడితే ఏమవుతుందంటే ఈ టైంలో వచ్చేదంతా హై టెంపరేచర్స్ కాబట్టి 3 పూట్ల వాటర్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ సాయిల్ అనేది త్వరగా డ్రై అయిపోతుంది కాబట్టి, టెర్రస్ గార్డెన్లో పెంచే వాళ్ళకి చెప్తున్నాను. సో అలా ఇవ్వాల్సి వస్తుంది. అందుకని సెమీ షేడెడ్లో పెట్టుకుంటే పర్వాలేదు. ఎందుకంటే తీగ ఒక్కసారి పైకి వెళ్ళిపోయింది అనుకోండి, ఎంత ఎండలో ఉన్నా పర్వాలేదు, కానీ ఆ కుండీ ఉండే ప్లేస్లో మాత్రం ఈదర్ మార్నింగ్ సన్ రేస్ అన్నా తగలాలి, లేదా ఈవినింగ్ సన్ రేస్ తగిలినా సరిపోతుంది. ఎక్కువ హార్వెస్ట్, లైక్ హ్యూజ్ హార్వెస్ట్ అని చాలా మనం చూస్తూ ఉంటాము. కొంతమంది చాలా డిసప్పాయింట్ అయిపోతారు. అదే మనకేంటి చాలా తక్కువ కాస్తుంది, వాళ్ళకి అంత హార్వెస్ట్ ఎలా వస్తుంది అని కొంతమంది డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు 2 కుండీల్లో ఈ మొక్కలు నాటుకోవడానికి ట్రై చేయండి. అంటే ఒక కుండీలో 2 మొక్కలు వచ్చేలా చూసుకోవాలి. ఆ కుండీలు కూడా ఒక కార్నర్లో ఉంటే ఇంకొక కుండీ ఇంకొక కార్నర్లో ఉండాలి. దీనికి రీజన్ ఏంటంటే ఒకవేళ ఏదైనా పెస్ట్ అటాక్ అయిందనుకోండి, అది ఒక కార్నర్లో ఉన్న మొక్కలకి మాత్రమే అవుతుంది, ఇది మిగతా తీగకి స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే విత్తనాలు నాటుకునే ముందు ఆ కుండీలో ఏదైనా ఆల్రెడీ వేరే మొక్క ఏదైనా ఉంటే అది తీసేసి ఆ సాయిల్ని మొత్తంగా బయటకు తీసి దాంట్లో అది ఒకవేళ రెడ్ సాయిల్ ఎక్కువ పోర్షన్ ఉన్న కుండీ అనుకోండి, అందులో కోకోపిట్ యాడ్ చేసి అండ్ ఒక 30% వరకు మీకు వర్మీ కంపోస్ట్ ఉంటే అది, లేదంటే లీఫీ కంపోస్ట్ ఉంటుంది లీవ్స్ తోటి అదన్నా, లేదా ఈ కంపోస్టే లేదు మాగిన పశువుల ఎరువు ఉంటుంది కదా, డ్రై కౌడంగ్, అది కంప్లీట్ డ్రై ఫామ్లో ఉన్నది ఈ సాయిల్లో అంతా మిక్స్ చేసి వాటర్ అంతా ఇచ్చేసేయాలి. ఒక 2nd డే ఆర్ 3rd డేకి మీరు సీడ్స్, ఈ విత్తనాలు అనేవి నాటుకోగలిగితే కొత్తగా వచ్చే మొక్కలు చాలా హెల్తీగా, మీరు చూస్తూనే చాలా ఫాస్ట్గా పెరిగిపోతుంది అన్నమాట. ఎందుకంటే దాంట్లో ఉండే ఆ న్యూట్రియంట్స్ అంతా కూడా ఆ మొక్కలు గ్రాస్ప్ చేసి అబ్జర్వ్ చేసుకుని గ్రోత్ అనేది చాలా బాగుంటుంది, త్వరగా పెరుగుతుంది అండ్ మీకు వచ్చే ఈల్డ్ కూడా అంత బాగా వస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే ఉన్న కుండీల్లోనే నాటేస్తారు. అలా కాకుండా కొత్త కుండీల్లో ఎప్పుడూ తీగజాతి మొక్కలు నాటుకుంటే హెల్తీగా పెరుగుతాయి అండ్ వాటి నుంచి వచ్చే దిగుబడి కూడా ఎక్కువగా వస్తుంది. నా దగ్గర ఆల్మోస్ట్ 1 ఇయర్ దగ్గర నుంచి ఉన్న చిక్కుడు ఉంది. ఇది నేను తీసేద్దాం అనుకున్నాను, బట్
సర్లే అట్లీస్ట్ ఉంటుంది కదా అని వదిలేసాను. దాంట్లోనే ఒక కార్నర్లో దీని విత్తనాలే నాటాను, ఒక 2 మొక్కలు. అవి కూడా అలా పైకి వెళ్ళిపోయినాయి. నేను మొత్తంగా ఈ కుండీలో కాకుండా ఇంకొక 2 కుండీల్లో పెట్టాను. అంటే ఒకటేమో పడి మొలిచింది ఒక కుండీలో, ఇంకొక కుండీ ఏమో నేను నాటింది. అలా 3 కుండీల్లో ఉంది కాబట్టి నాకు ప్రతి వారం కూడా ఈ చిక్కుడు నేను హార్వెస్ట్ చేస్తూనే ఉంటాను. ఆల్మోస్ట్ లాస్ట్ వీక్ అయితే ఒక 2 కేజీల వరకు చిక్కుడు మేము కోసాము. అండ్ ఇప్పుడు మీతో మీ ఇవంతా కూడా చూపిస్తూ ఒక్కొక్క కాయ కోస్తూ అది మొత్తంగా ఎన్ని కోసానో కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను. చిక్కుడులో ఒక లీవ్స్ మీద వైట్ కలర్ ప్యాచెస్లా వస్తాయి. స్నేక్ ఆ షేప్లో వస్తూ ఉంటుంది. ఎక్కువగా టమాటాలు మనకి పెస్ట్ కనపడుతూ ఉంటుంది. చిక్కుడులో ఎప్పుడైతే లీవ్స్ పైన అలా వైట్ ప్యాచెస్లా వస్తాయో వెంటనే ఆ లీవ్స్ని కట్ చేసి దూరంగా పడేయాలి. లేకపోతే ఏంటంటే మొత్తంగా స్ప్రెడ్ అయిపోయి ఆ ఆకులు అనేవి క్లోరోఫిల్ అనేవి ప్రొడక్షన్ కాకుండా త్వరగా గ్రోత్ అనేది ఆగిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే పూత వచ్చినప్పుడు ఆ పూతకి బ్లాక్ కలర్గా చిన్న చిన్న పెస్ట్ ఉంటాయి. వాటిని అఫిడ్స్ అంటారు, బ్లాక్ అఫిడ్స్ అంటారు. నేను పిక్చర్ కూడా మీకు చూపిస్తాను. అవి చాలా డ్యామేజ్ చేస్తాయి. పూత వచ్చినప్పుడు మనం పొరపాటున చూసుకోకపోతే ఆ పూతనంతా కూడా ఇవి తినేస్తాయి అండ్ సీడ్ ఫామ్ అవ్వకుండా చూస్తాయి అన్నమాట. చాలా నష్టం జరుగుతుంది మనకి. ఎంత పూత వచ్చినా కూడా ఈ అఫిడ్స్ అనేవి ఎప్పుడైతే తినేస్తాయో ఎక్కడికక్కడ హోల్స్ పడిపోయి సీడ్ ఫార్మేషన్ అవ్వకుండా సీడ్ అంతా కూడా డ్రాప్ అయిపోతుంది. వీటికి నీమ్ ఆయిల్ స్ప్రే చాలా బాగా పనిచేస్తుంది. ఈ అఫిడ్స్ ఎప్పుడు లేత చిగుర్లు అండ్ పూత కొమ్మలకి ఎక్కువగా అటాక్ చేస్తూ ఉంటుంది. పెస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆల్టర్నేట్ డేస్ స్ప్రే చేయొచ్చు. ఎలా అంటే 1 లీటర్ వాటర్కి 2 to 3 ml ఆఫ్ నీమ్ ఆయిల్ యాడ్ చేసి ఫోలియర్ స్ప్రే కింద ఆ పూత ఎక్కడైతే అటాక్ అయిందో అఫిడ్స్ అంతా అక్కడ స్ప్రే చేయాలి. ఒకవేళ చాలా తక్కువ ఉందనుకోండి 3 డేస్కి ఒకసారి స్ప్రే చేస్తే కంప్లీట్గా పెస్ట్ అనేది వెళ్ళిపోతుంది. మనకి ఈల్డ్ అనేది బాగా వస్తుంది. నేను ఆల్మోస్ట్ లాస్ట్ మంత్ అదే ప్రాబ్లం ఫేస్ చేశాను. అలా ఒక 1 వీక్ వరకు ఆల్టర్నేట్ డేస్గా స్ప్రే చేస్తే కంప్లీట్గా ఇప్పుడు ఈ మన చిక్కుడు పాదు మొత్తం అంతా కూడా ఎక్కడ ఎలాంటి పెస్ట్ లేకుండా హెల్తీగా ఉంది. సో వీటికి పెస్ట్ కంట్రోల్ నీమ్ ఆయిల్ స్ప్రే చాలా బాగా పనిచేస్తుంది. ఒక్కటే కాకుండా మీరు ఈ మొక్కకి హెల్తీగా గ్రో అవ్వడానికి రైస్ వాటర్ ఒకటి ఇవ్వచ్చు. అండ్ మీరు పప్పు కడిగిన వాటర్ కూడా ఉంటాయి కదా, కానీ ఏంటంటే అప్పటికప్పుడు ఇవ్వకుండా ఈరోజు మీరు ఆ వాటర్ని తీసుకున్నారనుకోండి, అంటే రైస్ వాటర్ అవంతా ఉందనుకోండి, రేపు ఇస్తే ఆ మొక్కకి ఇంకా హెల్తీగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఫర్మెంట్ అయిన వాటర్ ఎప్పుడు కూడా మొక్క పెరగడానికి బాగా యూజ్ అవుతుంది అండ్ సాయిల్లోని ఆ ఫర్టిలిటీని బాగా పెంచుతుంది. టెర్రస్ గార్డెన్లో మనకు నచ్చిన ప్లాంట్స్ మ్యాక్సిమం పెంచడానికి హోప్ అనేది ఉంటుంది. బట్ చిన్న బాల్కనీస్ ఉంటాయి వాళ్ళకి, అపార్ట్మెంట్స్లో తీగ మొక్కలు పెంచడానికి ఆప్షన్ ఉండదు. మరి అలాంటి వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాలి కదా. సో మీకు చెట్టు చిక్కుడు అని ఒక వెరైటీ ఉంటుందండి. అది మీరు బుషీగా చిన్న కుండీలో కూడా పెంచుకోవచ్చు. సీడ్స్ దొరికే షాప్స్లో చెట్టు చిక్కుడు సీడ్స్ కావాలని అడిగితే వాళ్ళు ఇస్తారు. అది మీరు 10 to 12 ఇంచెస్ పాట్లో పెట్టుకుంటే ఏ సీజన్ అయినా పర్వాలేదు. ఇప్పుడు తీగజాతి చిక్కుడు అనుకోండి, ఇది ఓన్లీ ఈ జనవరి ఎండింగ్ నుంచి ఏప్రిల్ ఆర్ మే వరకే కాస్తుంది. తర్వాత ఒకవేళ తీగ పెట్టినా కూడా దానికి పూత కాపు అనేది రాదు. బట్ చెట్టు చిక్కుడు అయితే మీరు ఏదైతే ఎప్పుడు నాటుకున్నారో కొంచెం మొక్క పెరిగిన తర్వాత ఒక 1 feet వరకు ఫుల్గా పూత వచ్చి అది కాపు వస్తుంది. అది మీరు త్రూ అవుట్ ద ఇయర్ పెంచుకునే ఒక ఆప్షన్ ఉంటుంది. అండ్ వాటికి తీగ అదంతా ఏమీ రాదు కాబట్టి మొక్కల్ని ఈజీగా పెంచుకోవచ్చు. బాల్కనీ గార్డెనింగ్ ఎవరికైతే టెర్రస్ గార్డెన్ ఉండదో. కొంతమంది ఆనపాదు కావచ్చు, బీరపాదు అండ్ ఇలా చిక్కుడు పాదులకి ఏదైనా పెస్ట్ ప్రాబ్లం వస్తే మేము బూడిద జల్లాము అంటారు. ఏదైనా మన ఇంట్లో గార్డెన్లో మొక్కల నుంచి కలెక్ట్ చేసిన బూడిద కావచ్చు, లేదా బయట దొరికే చార్కోల్ నుంచి కలెక్ట్ చేసిన బూడిద కావచ్చు. బట్ అదేంటంటే తీగజాతి మొక్కల మీద మనం స్ప్రే చేయాలంటే, ఎస్పెషల్లీ పక్కపక్కన అపార్ట్మెంట్స్ అండ్ బిల్డింగ్స్ ఉన్నప్పుడు కొంచెం మనకి ఇబ్బంది. ఆ పౌడర్ వెళ్ళి వాళ్ళ ఇంట్లో అది కొంచెం తలనొప్పితో కూడుకున్న విషయం.
సో దానంతటికన్నా బెస్ట్ సొల్యూషన్ అయితే నాకు ఈ నీమ్ ఆయిల్ స్ప్రే అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పాను కదా ఇందాక, లాస్ట్ మంత్ జనవరి ఎండింగ్లో కూడా ఈ ఎఫిడ్స్ ప్రాబ్లం వస్తే నీమ్ ఆయిల్ స్ప్రే చేశాను ఒక 1 వీక్ వరకు. చూడండి ఇక్కడ ఎక్కడా కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. సో మీరు కూడా ఏం చెప్తానంటే, నేను గార్డెనింగ్ అనేది ఎప్పుడు కూడా కాంప్లికేట్ చేసుకోకూడదు. ఇప్పుడు నాకు మేబీ స్పేస్ ఉంది కాబట్టి నేను ఇలా తీగ జాతి పెంచుతున్నాను. మీకు చిన్న బాల్కనీ గార్డెన్, సో చెట్టు చిక్కుడు పెంచుకోవచ్చు. అలా మన కంఫర్టబుల్ బట్టి, మన కన్వీనియన్స్ బట్టి మనం మొక్కలు అనేవి పెంచుకోవాలి తప్ప ఎప్పుడు కూడా కాంప్లికేట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మన ఇంట్లో వాళ్ళు మనకి సపోర్ట్ చేయడానికి ఆలోచిస్తారు అండ్ మనకి సమ్వేర్ ఎక్కడో ఒక పాయింట్లో కష్టం కదా గార్డెన్ తీసేద్దాము అని తీసేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో గార్డెనింగ్ అనేది మన కన్వీనియంట్ బట్టి మనం పెంచుకోవడం, మనం ఫర్టిలైజర్స్ ఇవ్వడం, పెస్టిసైడ్స్ ఇవ్వడం అనేది మనం చూస్ చేసుకోవాలని నేను నా ప్రతి వీడియోలో కూడా అదే చెప్తూ ఉంటాను. మీకు మొక్క గురించి చెప్తూ నేను హార్వెస్ట్ చేసిన చిక్కుడు ఇదంతా వీక్లీ వన్స్ ఖచ్చితంగా హార్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఎప్పుడైనా ఒక 1 or 2 days మనం చూసుకోలేదనుకోండి, ఆల్రెడీ రెడీ అయిపోయిన కాయలు డ్రై అయిపోతాయి, ఎండిపోతాయి అన్నమాట. సో ఖచ్చితంగా ప్రతి వారం హార్వెస్ట్ చేయాల్సిందే. ఏప్రిల్ వరకు మినిమంగా వస్తుందని అనుకుంటున్నాను. ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. See you again in another interesting video. Till then, happy gardening. Bye bye.